హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎపిక్ కిచెన్స్. ఈరోజు నేను అందరూ ఇష్టపడే పిల్లలతో సహా చాలా ఇష్టంగా తినే స్వీట్ కార్న్ వడలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ స్వీట్ కార్న్ వడలు ఆయిల్లో వేసినా కానీ మనకి ఆయిల్ అనేవి పీల్చవండి, కానీ లైట్గానే పీలుస్తాయి. టేస్ట్ అనేది అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. టైం కూడా ఎక్కువ పట్టదండి. 10 మినిట్స్లో రెడీ అయ్యే స్నాక్ అంటే ఇదే. ముందుగా మనం స్వీట్ కార్న్ని ఇలా ఒలుచుకొని నీట్గా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇవి ఒక 1.5 బౌల్ ఉంటాయండి. సో వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని వీటిని పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోకూడదండి, కొంచెం కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా గ్రైండ్ చేసేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలండి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని ఒక సైడ్కి పెట్టేసుకొని ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక బాండి పెట్టుకోవాలండి. అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఇందులోకి. ఈ ఆయిల్ అనేది హీట్ అయ్యే లోపల మనం ఈ వడలకి కావాల్సిన పిండిని మిక్స్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు ఒక 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, ఒక 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం కొత్తిమీర. వీటితో పాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి. వీటన్నిటిని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇది వడకి వచ్చేటట్టుగా మిక్స్చర్ రెడీ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. లేదంటే పిండి కనుక లూజ్గా ఉన్నట్లయితే దీనిలోకి కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి అండ్ అలాగే ఇంకో స్పూన్ శనగపిండి యాడ్ చేసుకొని వడకి వచ్చే విధంగా రెడీ చేసుకోవాలి. దీన్ని స్వీట్ కార్న్తోనే కాకుండా నార్మల్ కార్న్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని జీడిపప్పును తీసుకొని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఒక కవర్ తీసుకొని వడ ఎలా చేసుకుంటామో అలాగా స్ప్రెడ్ చేసుకోండి. దీన్ని మనం పల్చగా చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి, లేదంటే కనుక కొంచెం మందంగా అయినా చేసుకోవచ్చు. సో ఇలా పల్చగా చేసుకున్నాక దీంట్లోకి మనం ఇందాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పుని కొన్ని యాడ్ చేసుకొని ఆయిల్లోకి ఇలా నీట్గా చేతికి తగలకోకుండా ఆయిల్లో వదలాలి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా. సో వీటన్నిటిని నీట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇందాక నేను మీకు వీటిని స్వీట్ కార్న్తోనే కాకుండా నార్మల్ కార్న్తో కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. ఇప్పుడు మనం స్వీట్ కార్న్ అయితే ఉడకపెట్టుకోకుండానే మిక్సీకి వేసేసుకున్నాము. అదే మీరు ఒకవేళ నార్మల్ కార్న్తో చేసుకోవాలంటే వాటిని ఒక హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఒకసారి బాయిల్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ బాయిల్ చేసుకున్నాక గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఆయిల్ అనేది లేకుండా తీసుకొని పక్కన పెట్టుకోండి. దీంట్లోకి ఎలాంటి కాంబినేషన్ లేకపోయినా చాలా అంటే చాలా బాగుంటుంది. లేదు మీకు ఏదన్నా కాంబినేషన్ కావాలంటే అల్లం చట్నీ కాంబినేషన్తో ఇవి చాలా బాగుంటాయి. లేదంటే చిన్న చిన్న ఆనియన్ స్లైసెస్ అండ్ అలాగే లెమన్ యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ యాడ్ అవుతుంది. అలాగే పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. వీటిని స్నాక్గా ఈవినింగ్ స్నాక్గా అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైంలో వర్షం పడేటప్పుడు ఒక 10 మినిట్స్లో ఈజీగా రెడీ చేసుకోవాలంటే ఈ స్నాక్ ఐటమ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా క్విక్గా రెడీ అయిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూసి ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.